హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్. ఏపీ ప్రజలకు భారీ శుభవార్త. ఆగస్టు నుంచి వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు కాబోతున్నాయి. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఏపీ ప్రభుత్వం అర్హులైన వారందరికీ తప్పనిసరిగా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందువలన పెన్షన్ లబ్ధిదారుల్లో ఇప్పుడు కొత్తగా లబ్ధిదారుల పేర్లు చేరుతాయి. అయితే దీనికి ఎవరెవరు అర్హులు, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాల్లోకి మనం వెళ్ళబోయే ముందు మీరు కానీ మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ ని కూడా ఆన్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 రూపాయలకు పెంచిన పెన్షన్ ప్రతి నెల 1వ తేదీ ఇంటి వద్దనే అందిస్తుంది. కాగా కొంతకాలంగా అర్హులైన లబ్ధిదారులు పెన్షన్ మంజూరు కోసం వేచి చూస్తున్నారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సమయంలోనే కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి కొండపల్లి శ్రీనివాసరావు ఇప్పుడు కొత్త పెన్షన్ల పంపిణీ పైన తాజాగా ప్రకటన చేశారు. పింఛను తీసుకుంటూ భర్త చనిపోతే భార్యకు వీలైనంత త్వరగా పెన్షన్ ఇచ్చే విధానాన్ని తమ ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చెప్పారు. అయితే 1,09,155 మంది కొత్తగా పెన్షన్ పొందేందుకు అర్హత సాధించారని చెప్పుకొచ్చారు. ఆగస్టు నుంచి కొత్తగా వారందరికీ స్పౌజ్ కేటగిరీలో అంటే వితంతు పెన్షన్ మంజూరుకు విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీనికోసం ప్రతి నెల 43.66 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వం ఖర్చు చేయనుందని మంత్రి వెల్లడించారు. అలాగే 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ నమోదు ప్రక్రియ నిరంతరాయంగా జరిగేది. లబ్ధిదారులు వారంలో ఏ రోజైనా సరే పెన్షన్ను దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఆ సమయంలో అధికారులు వాటిని ఏ వారానికి ఆ వారం పరిశీలించి నెలాఖరు లోపల పెన్షన్ జాబితాను సిద్ధం చేసేవారు. అనర్హులకి తొలగింపు పెన్షన్ల మంజూరు సమయంలోనూ అనర్హులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదరం ధృవీకరణ పత్రాలు కోకల్లలుగా జారీ అయ్యాయి. అయితే ఒక్కోదానికి 30,000 రూపాయల వరకు వసూలు చేశారు. కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుకు ముందే వాటిని రీఅసైన్మెంట్ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందాలను నియమించి వాటిని తనిఖీ చేయిస్తుంది. స్పౌజ్ పెన్షన్ల కోసం నేటి నుంచి దరఖాస్తులు అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో స్వీకరించారు. అర్హుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. వెరిఫికేషన్ దాదాపు పూర్తయింది. అయితే ఈ మేరకు అనర్హులను తొలగించి అర్హులైన వారికి పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించారు. కాగా తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై నెలకు 35.91 కోట్ల రూపాయలు అదనపు భారం పడనుంది. ఆగస్టు నెల నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేసేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది. ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పెన్షన్లు మంజూరుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదించనుంది. అనంతరం ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుని కొత్త వివిధ కేటగిరీల కింద దాదాపు 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఒక కేటగిరీ విషయంలో తీసుకున్న నిర్ణయంతో మిగిలిన వారి విషయంలోనూ సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నారు. ప్రతి నెల ఇలాంటి లిస్ట్ తయారు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి నెలలో కొంతమంది పెన్షన్ పొందుతూ వారు చనిపోతున్నారు. దాంతో ఆ కుటుంబాలకు కొంత ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ప్రతి నెల కొత్తగా వితంతు పెన్షన్ల లిస్ట్ రెడీ చేసి వారికి పెన్షన్ వచ్చేలా చేస్తుంది. అయితే ఇక్కడ మనకో ప్రశ్న రావచ్చు. ఇందులో కొత్తగా కేటాయించింది ఏముంది? చనిపోయిన వారికి ఇచ్చే డబ్బునే వారి భార్యలకు ఇస్తున్నారు కదా అని. నిజమే, కానీ అలా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వట్లేదు. కానీ మన ఏపీ ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఇది ప్రభుత్వానికి భారమే అయినా కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకుంది. వితంతు పెన్షన్లు అనేవి నిరంతరం నమోదయ్యే ప్రక్రియ. అందువల్ల కొత్తగా పెన్షన్ పొందుతూ భర్తను కోల్పోయిన వారెవరైనా సరే భర్త మరణ ధృవీకరణ పత్రాలు, ఇతర అవసరమైన పత్రాలతో గ్రామ వార్డు సచివాలయాలకి వెళ్లి తమకు పెన్షన్ వచ్చేలా చేయాలని కోరవచ్చు. అప్పుడు సచివాలయాల ఉద్యోగులు ఆ ప్రక్రియ చేపడతారు. లేదా ఆ ప్రక్రియ చేపట్టేందుకు ఏ అధికారిని కలవాలో వివరిస్తారు. తద్వారా భర్తను కోల్పోయిన మహిళలు భర్తకు ఇచ్చే పెన్షన్ను తాము పొందగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.